ఫ్రెండ్స్, మీరు ఒక ఇన్సిడెంట్ లో తన ఫేస్ మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి గురించి విన్నారా? కానీ డాక్టర్స్ ఆ వ్యక్తికి సేఫ్ గా తిరిగి ఫేస్ ను అటాచ్ చేశారు. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఫేస్ ని ఈ వ్యక్తి ఫేస్ పైన అటాచ్ చేశారు. ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అంటే అతను తన లైఫ్ మొత్తం ఒక బాక్స్ లోపల గడపాల్సి వచ్చింది. అతని తల మాత్రమే ఆ బాక్స్ నుంచి బయట ఉంది. అలాగే ఒక అమ్మాయి కళ్ళు ముక్కు లేకుండా పుట్టి ఈ రోజుకు కూడా హాయిగా బ్రతుకుతోంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోని 10 ఎటువంటి యూనిక్ వ్యక్తుల గురించి చెప్తాను. అంటే వాళ్ళ బాడీలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ వాళ్ళు సర్వైవ్ చేస్తున్నారు. కాబట్టి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. టీనా ఎర్ల్సమ్. ఈమె ఫేస్ ను చూసిన తర్వాత మీకు ఈమె ఫేస్ లో ఏ ప్రాబ్లం ఉందో అర్థమైంది అనుకుంటా. ఈమె ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి లేడీ అంటే ఈమెకు ముక్కు అంటూ లేదు. ఈమె ముక్కు లేకుండానే ఇదే విధంగా తన లైఫ్ మొత్తాన్ని గడిపేస్తోంది. ఈమెకు ముక్కు లేకపోవడానికి గల కారణం చాలా రేర్ క్యాన్సర్. ఈమె పెద్దయ్యే వరకు ఈమెకు ముక్కు పర్ఫెక్ట్ గానే ఉండింది. కానీ ఏ విధంగా అయితే ఈమె ఏజ్ పెరుగుతూ పోయిందో అదే విధంగా ఆమె ముక్కులో నార్మల్ గా దురద పెట్టడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత దురద చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ ఆమెకు నీ ముక్కులోని ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాడు. దాని తర్వాత ఆమె 2014లో చాలా రోజుల వరకు యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ని వేసుకుంది. ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఆమె ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం క్యూర్ అవ్వలేదు. ఆ తర్వాత ఆమె ముక్కులో చిన్నపాటి కురుపు అయింది. దానివల్ల ఆమెకు చాలా నొప్పిగా కూడా ఉండింది. అందువల్ల ఆమె ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అతను టీనాకి నీ ముక్కులో క్యాన్సర్ ఉందని చెప్పాడు. ఆమెకు ఈ విషయం 2014వ సంవత్సరం చివరిలో తెలిసింది. తర్వాత ఆమె తన ముక్కుకు ట్రీట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎన్నో వారాల వరకు ట్రీట్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఆమె ముక్కులో ఎటువంటి మార్పు రాలేదు. దాని తర్వాత డాక్టర్స్ ఆమె తర్వాతి లైఫ్ ని సేఫ్ గా ఉంచడానికి ఆమెకు ముక్కును కట్ చేసుకోవాలని సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకవేళ ఈ క్యాన్సర్ ఆమె ముక్కులో ఎక్కువ రోజులు ఉంటే ఆ క్యాన్సర్ ఆమె ఫేస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఆమె లైఫ్ మొత్తం పాడవుతుంది. అందువల్ల ఈమె డాక్టర్ సలహా ప్రకారం తన ముక్కును కట్ చేసుకోవడమే మంచిది అనుకుంది. దాని తర్వాత డాక్టర్స్ ఆమె ముక్కులోని క్యాన్సర్ తో పాటు ఆమె ముక్కును కూడా కట్ చేసి తీసేశారు. దాని తర్వాత ఆమె ముక్కు లేకుండా ఈ విధంగా కనబడుతోంది. పాల్ అలెగ్జాండర్ ని ద మ్యాన్ ఇన్ ది లంగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇతను ప్రపంచంలో ఒక ఎటువంటి వ్యక్తి అంటే ఇతను తన లైఫ్ మొత్తం ఒక బాక్స్ లో గడిపాడు. ఎందుకంటే ఇతని బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. ఇప్పుడు మీరు అతని బాడీ ప్యారలైజ్ అయితే అతన్ని బాక్స్ లో ఎందుకు ఉంచారు, బాక్స్ బయట కూడా అతను సర్వైవ్ చేయగలుగుతాడు కదా అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఇతని గురించి మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. ఇతను 1946లో అమెరికాలోని టెక్సాస్ లో పుట్టాడు. ఇతనికి 6 సంవత్సరాల ఏజ్ లో 1952లో పోలియో వచ్చింది. దానివల్ల ఇతని తల నుంచి కింది వైపు బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. దాని తర్వాత అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ ఇతను కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలడు అని చెప్పాడు. ఎందుకంటే అతని బాడీ ప్యారలైజ్ అయినందున లంగ్స్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. దాని తర్వాత అతన్ని సిటీలోని ఒక పెద్ద హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సో అప్పుడు అక్కడి డాక్టర్స్ ఇతనికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఇలాంటి బాక్స్ లో క్లోజ్ చేసి ఉంచారు. అతనికి ఎప్పుడైతే స్పృహ వచ్చిందో అప్పుడు అతని ముందు అతని లాంటి వాళ్ళు తనలాగానే ఇలాంటి బాక్స్లలో క్లోజ్ చేసి ఉండడం చూశాడు. ఈ బాక్స్ అతనికి లంగ్స్ లాగా పనిచేస్తుంది. ఇతని బాడీ మొత్తం ప్యారలైజ్ అయినప్పటికీ తన లైఫ్ లో సర్వైవ్ చేశాడు. ఇతను తన హై స్కూల్ చదువును కూడా కంప్లీట్ చేశాడు. దాని తర్వాత ఇతను యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి గ్రాడ్యుయేషన్ ని కూడా కంప్లీట్ చేశాడు. దానితో పాటు ఇతను తన లా డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఇతను ఇదే సంవత్సరం మార్చి 11న చనిపోయాడు. టిఫనీ గీగెల్ కి పుట్టినప్పటి నుంచే జార్చో లెవిన్ సిండ్రోమ్ ఉంది. ఇది ఒక ఎటువంటి సిండ్రోమ్ అంటే ఇందులో ఆ బ్యాక్ బోన్ అంటే వెన్నుముక చిన్నగా ఉంటుంది. అంతేకాదు మెడ థొరాక్స్ కూడా చిన్నగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వెన్నెముక మరియు పట్టెటెముకల ఎముకలను ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత. ముఖ్యంగా ఇందులో శ్వాస సమస్యలు ఉంటుంది. ఇలాంటిదే ఈమె విషయంలో కూడా జరిగింది. ఈమె చిన్నతనం నుంచి తన ఈ లోపాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ చాలా మంది ఆమెను ఆట పట్టించే వాళ్ళు కూడా. అయినప్పటికీ ఆమె వాళ్ళను ఏమి అనేది కాదు. ఈమెకు డాన్సర్ అవ్వాలని చాలా ఇష్టంగా ఉండేది. అందువల్ల ఈమె చాలా రోజులు ఒక డాన్సింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యి డాన్స్ చాలా బాగా నేర్చుకుంది. అలానే తను డాన్స్ నేర్చుకుని చిన్నపిల్లలకు కూడా డాన్స్ నేర్పించేది. డల్లాస్ వైన్స్.
ఇతను ప్రపంచంలోని ఒక ఎటువంటి వ్యక్తి అంటే ఇతనికి ఫేస్ అంటూ లేదు. 2008లో ఇతనికి హై వోల్టేజ్ కరెంట్ తగిలిన కారణంగా ఫేస్ మొత్తం కాలిపోయింది. ఫేస్ కాలిపోయిన తర్వాత ఇతని ఫేస్ ని అసలు గుర్తుపట్టలేకపోయేవాళ్ళు. దానివల్ల ఇతను ప్రపంచంలోని కేవలం ఒకే ఒక ఎటువంటి వ్యక్తిగా మారాడు అంటే అతనికి తనదంటూ ఒక ఫేస్ లేకుండా పోయింది. కానీ ఇప్పటి రోజుల్లో మన మెడికల్ సైన్స్ ఇంతగా అడ్వాన్స్డ్ అయింది అంటే ఏ వ్యక్తి ఫేస్ ని అయినా తిరిగి అటాచ్ చేయవచ్చు. అలాగే డల్లాస్ వెయిన్స్ విషయంలో కూడా జరిగింది. డాక్టర్స్ టీం మొత్తం కలిసి చనిపోయిన ఒక వ్యక్తి యొక్క ఫేస్ ని తీసి డల్లాస్ వెయిన్స్ ఫేస్ కి అటాచ్ చేశారు. వినడానికి ఈ సర్జరీ ఎంత సింపుల్ గా అనిపిస్తుందో అది డాక్టర్స్ కి అంత హార్డ్ వర్క్. ఇతనికి ఈ సర్జరీ 2011లో జరిగింది. ఇతనికి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇతను చూడలేకపోయాడు. క్యాసిడీ హోప్పర్. అమెరికాలోని ఈ అమ్మాయి ఫేస్ ని చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఈమెకు పుట్టినప్పుడే ముక్కు మరియు కళ్ళు లేదు. ఇది చాలా రేర్ జెనెటికల్ డిజార్డర్ లో ఒకటి. ఈమెకు 11 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని ప్రజలకు ఈమె గురించి తెలిసింది. ఈమె తన స్కూల్ డేస్ లో గిటార్ కాంపిటీషన్ మరియు సింగింగ్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేసేది మరియు 22 సంవత్సరాల ఏజ్ లో తన గ్రాడ్యుయేషన్ ని కూడా కంప్లీట్ చేసింది. హెన్రీ మొలైసన్. ఇతను ప్రపంచంలోని ఒక ఎటువంటి వ్యక్తి అంటే ఇతనికి 30 సెకండ్ల తర్వాత ఏ విషయమూ గుర్తుండదు. అంటే అతను ఏదైతే పనిచేస్తూ ఉంటాడో 30 సెకండ్ల తర్వాత దాన్ని మర్చిపోతాడు. ఇతను 1926లో పుట్టాడు మరియు ఇతనికి చిన్నతనం నుంచి మూర్ఛ వచ్చేది. ఇతను 20 సంవత్సరాల ఏజ్ లోకి వచ్చిన తర్వాత అతనికి ఈ సమస్య మరింతగా పెరిగిపోయింది. దాని తర్వాత ఇతను డాక్టర్స్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు డాక్టర్స్ అతనికి ఒక బ్రెయిన్ సర్జరీ చేయాలని చెప్పారు. అందులో అతని బ్రెయిన్ లో నుండి హిప్పోకాంపస్ పేరు గల పార్ట్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల అతనికి మూర్ఛ రావడం తగ్గిపోతుందని చెప్పారు. డాక్టర్స్ చెప్పడం వల్ల అతను సర్జరీకి ఒప్పుకున్నాడు. ఇక 1953లో ఎప్పుడైతే ఇతనికి 27 సంవత్సరాలు ఉన్నాయో అప్పుడు ఇతను తన బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడు మరియు ఆ సర్జరీలో డాక్టర్స్ అతని బ్రెయిన్ నుంచి హిప్పోకాంపస్ పార్ట్ ని రిమూవ్ చేశారు. ఇలా చేసిన తర్వాత సర్జరీ సక్సెస్ అయింది. దాని తర్వాత కొన్ని రోజుల వరకు అతనికి మూర్ఛ రావడం ఆగిపోయింది. కానీ తర్వాత అతని బాడీలో ఒక కొత్త సమస్య మొదలైంది. అతను ఏ విషయాన్ని అయినా 30 సెకండ్స్ కంటే కూడా ఎక్కువ సమయం వరకు గుర్తించుకోలేకపోయేవాడు. అతని విషయంలో ఇలా జరగడం వల్ల డాక్టర్స్ టీం మొత్తం ఇతని పైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల డాక్టర్స్ కి బ్రెయిన్ గురించి మరింత కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ప్రపంచంలో కేవలం హెన్రీ మొలైసన్ దే ఒక ఎటువంటి బ్రెయిన్ అంటే దానిపైన ఇప్పటి వరకు అత్యంత ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఆస్కార్ పిస్టోరియాస్. ఇతను తన చిన్నతనంలో ఒక డిసీజ్ కారణంగా తన 2 కాళ్లను కోల్పోయాడు. కానీ ఇతను ఎప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు. ఇతను ఒక పారా ఒలింపిక్ ప్లేయర్ గా మారాడు. అంతేకాదు ఇతను గోల్డ్ మెడల్స్ ని కూడా గెలుచుకున్నాడు. ఇతను తన లైఫ్ లో ఎన్నో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాడు. ఇతని అచీవ్మెంట్స్ కారణంగా ఇతన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ నో లెగ్స్ అనే పేరుతో పిలుస్తారు. కానీ 2013వ సంవత్సరం తర్వాత ఇతని లైఫ్ మొత్తం మారిపోయింది. ఇతను తన గర్ల్ ఫ్రెండ్ రీవాని చంపేశాడు. ఇతను తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఇంట్లో ఎవరో చొరబడ్డారు అనుకుని తన గన్ తో షూట్ చేశానని దానివల్ల తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పాడు. కానీ 2014లో కోర్టులో ఇతను దోషిగా నిరూపించబడ్డాడు. అక్కడ అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. చివరగా ఇప్పుడు నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇందులో నెంబర్ 1లో ఉన్న లేడీ పేరు జెసికా కాక్స్. ఈమె ప్రపంచంలోని ఒక ఎటువంటి లేడీ అంటే ఈమె నుండి మనమందరం చాలా నేర్చుకోవాలి. ఈమెకు పుట్టినప్పటి నుంచి 2 చేతులు లేకపోయినప్పటికీ ఈమె ఒక పైలట్, మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ మరియు ఇవి కాకుండా ఈమె చాలా బాగా చదువుకుంది కూడా. ఈమెకు చేతులు లేకపోయినప్పటికీ ఈమె తన ఫుడ్ ను తానే సొంతంగా తయారు చేసుకుంటుంది. అది కూడా తన కాళ్ళతో తయారు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈమె ఒక పైలట్ కూడా. ఈమె 10,000 అడుగుల హైట్ వరకు ఫ్లైట్ ని ఫ్లై చేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. వీళ్ళలో మీకు ఎవరు అత్యంత ఎక్కువ యూనిక్ గా అనిపించారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.